ఎందుకు మాతోటి ఆడుకుంటారు నాకైతే అర్థమైతే లేదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎన్టీఆర్ నీల్ ఫిలిం డ్రాగన్. సో దాని గురించి మాట్లాడుతున్నా. సో ఫస్ట్ రెండు గుడ్ న్యూస్ ఉన్నాయి, సారీ ఒక గుడ్ న్యూస్ ఉన్నది, ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నది. రెండో ఒకళ్ళ గురించే మీకు ముందు తెలుస్తుంది. ముందు ఏది చెప్పాలి, ఫస్ట్ అయితే బ్యాడ్ న్యూస్ చెప్తా, తర్వాత గుడ్ న్యూస్ చెప్తా. బ్యాడ్ న్యూస్లోనే గుడ్ న్యూస్ ఉన్నది. సో చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో లాస్ట్ మంత్ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సో మంచి విషయం. 25th June 2026లో అయితే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఓకేనా. ఎన్టీఆర్ అయితే April 22నే షూటింగ్లో జాయిన్ అయ్యారు. సో ఇది మంచి విషయం. సో లుక్స్ మాత్రం క్రేజీ, హెయిర్ స్టైల్ వేరే, బాడీ కొద్దిగా సన్నగా ఉన్నాడు. సో అది ఇక వేరే లుక్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి. సో దాని మీద చాలా మీమ్స్ అయితే వచ్చినాయి అనమాట. లైక్ రాఖీ బాయ్ కైండ్ ఆఫ్ అది పెట్టి ఆ బీజిఎం వేరే పెడతారు. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే స్పెషల్ గ్లిమ్స్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే. సో ఇది ఇంకా మంచి విషయం. ఎంత సంబరపడాలి మనం దీనికి. సో ఇప్పుడైతే ఒక ట్వీట్ చేసిల్లో. ఆ ట్వీట్ నేను చదువుతుంటాను, నాకు కొద్దిగా బాధ అనిపించింది. సో ఆ ట్వీట్ ఏంటో చదువుతూ వినండి. సో డియర్ ఫ్యాన్స్, we know how eager you are to celebrate the man who given us countless reasons to cheer with the War 2 content releasing. We felt it's best to give it its moment and save the Indian Neil mass missile games for later. We are fully giving this year మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ టు War 2. దీని అర్థం ఏందనంటే, సో వినండి, జాగ్రత్తగా వినండి. ఎన్టీఆర్ నీల్ గేమ్స్ అయితే రావట్లేదు ఈ సంవత్సరం. ఈసారి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అయితే War 2కే మొత్తం అన్ని అప్డేట్స్ అయితే వాళ్ళైతే ఏదో రిలీజ్ చేస్తున్నారట. War 2 మూవీ టీం అయితే ఎన్టీఆర్ కి సంబంధించి ఏదో రిలీజ్ చేస్తున్నారట. సో దాని సందర్భంగానైతే సో దాన్నే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎన్టీఆర్ నీల్ టీం అయితే ట్వీట్ చేసింది. మరి అదేందో నాకైతే అర్థమైతలేదు. ఒకటి రిలీజ్ అయితే ఒకటి రిలీజ్ కదా. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, మొన్న విజయ్ దేవరకొండ గారి బర్త్డే అయినప్పుడైతే 3 అప్డేట్స్ వచ్చాయి. సో అట్లా వస్తూనే ఉండాలి, అప్కమింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ నెల్సన్ కూడా అనౌన్స్ చేస్తారు కావచ్చు, మేబీ ఒక పోస్టర్ ఏదో. అట్లీస్ట్ మాకు టైటిల్ చెప్పకపోయినా పర్లేదు, ఆ గ్లిమ్స్ తోటైనా మేము ఎంజాయ్ చేస్తాం. నేనైతే ఎంత పీక్ ఉన్నా తెలుసా నాకు. ఇప్పుడు ఏ మూవీ SSMB ఈవెన్ SSRMB 29 మీద కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకైతే. ప్రజెంట్ చెప్తున్నా, ఎన్టీఆర్ నీల్ ఫిలిం మీద అంత ఉన్నది. ఇది కూడా రాజమౌళి గారు కూడా చెప్పారు, మీరు ఏ మూవీ కోసం అన్న వెయిట్ చేస్తున్నారా అంటే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ డ్రాగన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అట్లుంటది, అంత హైప్ ఉన్నది. సో దాన్ని అర్థం చేసుకోకుండా మూవీ టీం అయితే ఎందుకు ఇట్లా చేస్తారో నాకైతే అర్థమైతే లేదు. అట్లీస్ట్ ఒక్క పోస్టర్ అన్న రిలీజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అప్పుడు ఎప్పుడో 2 years బ్యాక్ ఆ సగం మొగం ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఇక తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఏం రిలీజ్ చేయలేదు లాస్ట్ బర్త్డే టైంలో. సో ఇప్పుడైనా కనీసం ఒక టైటిల్ అనౌన్స్మెంట్ అనేది చేయరాదు. టైటిల్ అనౌన్స్మెంట్ అయితే మేము ఏమవుతుంది చెప్పండి, అర్థమవుతుంది. దాన్ని కూడా అనౌన్స్ చేస్తే ఏమవుతుంది, రిలీజ్ చేస్తే ఏమవుతుంది, గ్లిమ్స్ రిలీజ్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్, నాకైతే అర్థమైతే లేదు ఏమో. నేనైతే ఫుల్ డిసప్పాయింటెడ్. War 2 మీద అసలు ఎక్కడికో, War 2లో విలన్, బట్ నాకు ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఈవెన్ సలార్ 2 కంటే కూడా నాకు ఎన్టీఆర్ నీల్ ఫిలిం మీదనే అంతే ఇంట్రెస్ట్ ఉన్నది. అసలు ఏం స్టోరీ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ప్రశాంత్ నీల్ గారు, దానికి తగ్గట్టు ఎన్టీఆర్ అన్న ఎట్లా హ్యాక్ చేస్తాడు. సో ఇంత క్యూరియాసిటీగా అవుతున్నా. నేనైతే ప్యూర్లీ డిసప్పాయింట్ ఫ్రెండ్స్. సో నాకు ఇప్పుడు మాత్రం ఈగర్గా వెయిట్ చేసిన, అబ్బా అనౌన్స్ చేస్తారు కావచ్చు, రిలీజ్ చేస్తారు కావచ్చు, ఇక వేరే అవుతుంది, మనం బ్రేక్ డౌన్ చేద్దాం అది ఇది అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకైతే. ఇంట్రెస్ట్ మొత్తం ఇప్పుడు ప్యూర్లీ డిసప్పాయింటెడ్ ఫ్రెండ్స్. నేనైతే చేస్తే బాగుండని నా ఒపీనియన్. అట్లీస్ట్ ఒక్క పోస్టర్ అయినా రిలీజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎన్టీఆర్ నీల్ ఫిలిం గురించి. అయితే ఇక గుడ్ న్యూస్ అంటే చెప్పిందే కదా, War 2 అప్డేట్. సో ఏం చేస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.